కేక ఈరోజు పార్టీలో నేనే హైలైట్ అవ్వాలి. మాయకి ఈ పువ్విచ్చి నా ప్రేమని చెప్పేసి. ఏంటి ఎవరైనా పెళ్లికి పిలిచి పార్టీ ఇస్తారు, మీ ఇంట్లో ఏంటి పెళ్లి క్యాన్సిల్ అయినందుకు పార్టీ ఇస్తున్నారు? అదో పెద్ద స్టోరీ. పార్టీ ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుందాం. అదండి అన్ని రండి 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 బావా బావా బావా, నా జీవితంలో నేను సూట్ వేసుకోవడం ఇదే మొదటిసారి. నా ఫేస్ కు సూట్ అయిందంటారా? టైం బాగుంటే అన్ని సూట్ అవుతాయిరా. థ్యాంక్ యూ బావా. అలా అన్నాను కదా, నువ్వు నా ముందెళ్తాం కాదు, నువ్వు నా వెనకాల రావాలి. అది సరే, మిస్సా మిస్సా మస్సా అన్నొస్తుండ్రా. కదేందా నా ఒక్కడే వస్తున్నావు? నేను కనబడతలేను రాహులే. నా ఫ్రెండ్ గట్లానా అన్న చెప్తుండు కాబట్టి ఇడుస్తున్నా, లేకుంటే బిడ్డ. అన్నా నేను అడిగింది చెప్పలే. ఇంతకీ నేను రామ్నా లక్కీనా? అన్నా రామ్ లెక్కుండు. లేదు లేదు లక్కీ. రామే ఏ మీరున్నాను రా. రామ్నా లక్కీనా? సరే, పార్టీ అయ్యే వరకు ఇలాగే ఆలోచించుకోండి. ఎవరు కరెక్ట్ గా చెప్తే వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తాను. అన్న ఏం ఫిట్టింగ్ పెట్టిండు, మస్తు దిమాక్ అన్నకి. ఈ టైంలోనా? ఎక్కడయ్యా రాము? చూసి చాలాసేపు అయిందండి అయ్యా. వస్తూ ఉంటారులేమ్మా, తర్వాత మాట్లాడుకుందాం. లక్కీ ఎక్కడయ్యా? లక్కీ ఎక్కడనా? ఈయనే లక్కీ సార్. అయితే మీ అన్న రామ్ ఎక్కడ? అయ్యో, నేను లక్కీని కాదు సార్. ఏంది మరి నువ్వు రామువా? కాదు సార్, నువ్వు రాము కాక లక్కీ కాక ఇంకెవరో అయ్యా. అదే సర్ప్రైజ్. ఎవరు కరెక్ట్ గా గెస్ట్ చేసి చెప్తారో వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్. గిఫ్టా? అయితే ఒక పని చేద్దాం, ఇంకో బ్రదర్ కూడా ఇక్కడికి వచ్చాక అడుగు, అప్పుడు ఇద్దరిలో ఎవరో గెస్ చేద్దాం. వావ్, మాయ్ గారు బుర్రే బుర్రా. పజిల్ ఇంత ఈజీగా ఉంటేలా? ఫస్ట్ రౌండ్ ఇలాగే ఉంటుంది, సెకండ్ రౌండ్ ఇద్దరం వస్తాం. ఇంట్రెస్టింగ్. అందుకే నేను ఒక్కొక్కరితో కాసేపు టైం స్పెండ్ చేస్తాను. అప్పుడు ఎవరెవరు నా గురించి ఏమనుకుంటున్నారో పేపర్ మీద వాళ్ళ పేరు నా పేరు కలిపి రాయాలి. వదిలిపోయింది. ముందెవరితో స్టార్ట్ చేస్తావో? ఇంకెవరితోనే ఎందుకు, ప్రియతోనే స్టార్ట్ చేస్తాను. ప్రియా, వెళ్ళండి. నమస్తే నమస్తే. పదండి పదండి. రామ్, చెప్పండి. కనిపెట్టేశా, నువ్వు రామ్ కదా? పేరు పెట్టి పిలవగానే దొరికిపోయేలా ఉంటే ఈ గేమ్ కనిపెట్టింది కదా. అయితే నువ్వు లక్కీ. అలా ఎలా చెప్పగలం? ఇంత ధైర్యంగా సమాధానం చెప్పేది లక్కీయే కదా, సో నువ్వు లక్కీ అన్నమాట. రామ్ గురించి అడిగితే మీరు ఒక్క ముక్కలో ఏం చెబుతారు? మంచివాడు, బట్ బోరింగ్. మరి లక్కీ గురించి అడిగితే? లక్కీకి కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ, బట్ ఇంట్రెస్టింగ్. వాడేం చెప్తున్నాడు, ఈవిడేం వింటోందో. మాయగారు, మీరు వెళ్తే వెళ్ళారు గాని అంతసేపు చెయ్యకండి. అలా జరిగిందా? మీరు వెళ్ళొచ్చు. You naughty. మాయా 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 మాయా. ఫస్ట్ వెళ్ళింది
లేడీస్ కాబట్టి నెక్స్ట్ జెంట్స్. అలాంటప్పుడు మీరు ఎందుకు వెళ్తున్నారు? సారీ, మీరు జెంట్సే కదా, యూ క్యారియర్. థ్యాంక్ యూ. నిన్నెక్కడో చూసినట్టు. నేనెప్పుడు చూడలేదు. నిన్నెక్కడో చూసినట్టు. దాని గురించి తర్వాత ఆలోచిద్దరు. ముందు మీ ఆయ వెళ్ళిపోతుంది చూడండి. ఆయ కాదురా మాయ. మాయ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిందా? మాయా చెప్పు. మాయా. ఒరే దరిద్రుడా, ఏం చేస్తున్నావురా? నీకోసం పార్టీ ఇక్కడ పెడితే నా పార్టీతో నువ్వు పార్టీ చేసుకుంటావా? బ్లడీ పార్టీ. ఇక మీరు వెళ్ళొచ్చు. ఏం మాట్లాడలేదు, నన్నేం అడగలేదు. అందరికీ ట్రీట్మెంట్ ఒకేలా ఉండదు కదా. ఏం మాయా ఇదంతా? ఆగు! ఏం చేశారిద్దరు? ఎందుకు ఆ కొమ్మ కదిలింది? ఏమీ చేయలేదు. మరి కొమ్మెందుకు కదిలింది? ఊపితే కదిలింది. ఊపితే దాక్కుంటే కనిపెట్టలేడను, కనిపెడతా. అమ్మని, అందరికీ మాస్క్ పెట్టి ఇద్దరున్నట్టు నమ్మిద్దాం అనుకుంటున్నావా? కరెక్ట్ గా దొరికావురా, చెప్తా. రావు గారు, ఏంటిది? నీ ఫేస్ కి నీ మాస్కే పెట్టుకు తిరుగుతున్నావేంటి? సర్ప్రైజ్ అని చెప్పాను కదా. ఏదో తేడాగా ఉంది. ఈ రాముగాడెక్కడా? నిజంగా వీడు రామ్ కాదు. మోసం మోసం మోసం! నువ్వు రాము కాదు. ఏయ్! నేను రాముడైతే రామ్ మాస్క్ పెట్టుకుని ఎందుకు తిరుగుతాను రా? నీ ఈయన. ఏంట్రావు, నీకెవరు మాస్క్ వేయలేదా? ఇదిగో పెట్టు. నాకు పెట్టారు. కసా మిసా మిసమసా. ఒకవేళ ఈ మందు పనిచేయకపోతే మనమే టేస్ట్ చేస్తే పోలా, లేకపోతే అనవసరంగా బావ దగ్గర తిట్లు తినాల్సి వస్తుంది. ఇదేంటి, ఇది తాగితే ఒక్కరు ఇద్దరులా కనబడాలి, మరి నాకేంటి అసలు ఒక్కరు కూడా కనబడట్లేదు? ఈసారి కాస్త జరుగుతారా? ఇద్దరు కలిసి జాగ్రత్తగా తీసుకెళ్ళండి నాన్న. ఇదేంటి ఈయన అదోలో మాట్లాడుతున్నారు? సార్ తప్పకుండా సార్.
మాయా మాయ ఏంటి రావు గారు? చంద్రబాబులా తయారయ్యా, అందులో మచ్చల నా పక్కన మీరొచ్చారని ఫీల్ అవుతున్నారా? జోక్ బాగుంది, కానీ నేను చెప్పాలనుకున్నది అది కాదు. మాయా 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 మాయా, ఇంత అందంగా తయారైన నీ అందానికున్న లోటు పూడ్చాలంటే నీ సిగలో ఈ గులాబీ పువ్వు ఉండాల్సింది. మాయా, స్టడీ మాయా, మాయా, ఐఎమ్ సో లక్కీ మాయా. మాయా మాయా ఏంటి మాయా, మాయా ప్లీజ్ మాయా, మాయా మాయా స్టడీ మాయా, మాయా ఒరే అందరికి డ్రింక్స్ అందయ్యా? అందాయి బావా. రే నేను ఎక్కడ మాట్లాడుతున్నా, నువ్వు పక్కన చూసి మాట్లాడతావేంటి? నేను పక్కన చూడమేంటి బావా, కావాలంటే చూడు, నేను నీకు ఇలా హగ్గిస్తాను. ఇలా ఉండి ఇలా కొంప తీసి నువ్వు కూడా ఆ కసామిసా తాగేసివంటరా? అంటే పని చేస్తుందో లేదో అని చేసి ఒక్క గ్లాస్ తాగాను బావా. అందరూ తాగేరు లేదా చూడరా అంటే నువ్వు తాగేసి పడిపోయేలా ఉన్నావు. సర్లే వెళ్ళా మూల కూర్చో, రెండుగా కనిపిస్తున్నాయి కదా అని దేని పడితే దాన్ని గొంతుకో. అలాగే బావా. ఇక్కడ రామ్, లక్కీ, ఆగండి ఆగండి. రామ్, లక్కీ, కాదు లక్కీ, రామ్. మీ ఇద్దరు అని చెప్పి పక్క చూస్తారేంటి? ఓ కసామిసా మహత్యమా? భలేవారు సార్. నిజంగా మీ ఇద్దరు బ్రదర్స్ వల్ల మా అమ్మాయి జీవితం, నా ప్రాణం దక్కే. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నా కళ్ళు చాలడం లేదయ్యా. రండి మీతో ఫోటో దిగుతాను. కమాన్ కమాన్ కమాన్. మా ముగ్గురిని కలిపి ఒక ఫోటో తీ. ముగ్గురా? నలుగురున్నారు కదా సార్. నలుగురా? అంటే వాడితో కలిపి చెప్తున్నా అన్నమాట. ఓహో, ఓకే సార్. సరే, ఇంతకీ మీరు లక్కీ ఎవరు, రామ్ ఎవరు? సార్ పార్టీకి చెప్తాను కదా, మీరేమనుకోకపోతే ఇప్పుడు వస్తా. సరే నువ్వు వెళ్ళు, నేను మీ బ్రదర్తో మాట్లాడుకుంటాను. అలాగే. వెళ్ళు. ఏంటిది, ఉత్తప్పుడు విడివిడిగా ఉండే వీళ్ళు ఇప్పుడు జంట కవుల్లో దిగుతా ఉన్నారు. అందరూ పార్టీ బాగా ఎంజాయ్ చేస్తున్నారనుకుంటా. మీరు అనుకుంటున్నట్టు మాలో రామ్ ఎవరు, లక్కీ ఎవరు చెప్పే టైం వచ్చేసింది. ఇప్పుడు మీలో రాముని గుర్తుపట్టిన వాళ్ళు ఇటువైపు రండి. ఇప్పుడు లక్కీని గుర్తుపట్టిన వాళ్ళు ఇటువైపు రండి. ఏంటి రావు గారు, నాకు గుర్తు పెట్టాల్సిన అవసరం లేదు. అయితే ఓకే. మీ కుడివైపు ఉన్నతను, మీకు ఎడం వైపు ఉన్నతను, మీరందరూ పప్పులో కాలేశారు. కుడివైపున్నది లక్కీ, ఎడం వైపున్నది రామ్.
మొత్తానికి పార్టీలో మాస్ తో కసామిసతో అందరినీ అనౌన్స్ చేస్తావురా. బావా ముఖ్యంగా రావు గారు. హలో, అన్నా నేను ఫోటోగ్రాఫర్ని. ఏ ఫోటోగ్రాఫర్ అమ్మా? నిన్న పార్టీలో ఫోటోలు తీశాను కదా, అవును. ఫోటోలన్నీ ప్రింట్ చేసి శ్రీహరి గారి ఇంట్లో ఇచ్చేసాను. పంపు ముంచావు కదరా. ఏమైందిరా? ఏం లేదురా, అర్జెంట్ గా నువ్వు వెళ్ళి ఫోటోషాప్ లో వారు తీసిన ప్రింట్లు అన్నిట్లోను గ్రాఫిక్స్ లో నన్ను ఇద్దరులా చేసి తీసుకొచ్చేసాయి. ఈ లోపు ఆ ఫోటోలు ఎవరో చూడకుండా నేను చూసుకుంటాను. త్వరగా వెళ్ళు. Twinkle, twinkle, little star, how wonderful you are. Up about the world so high, like a diamond in the sky. మేము రాత్రి పార్టీకి వచ్చాం, అయినా ఉదయాన్నే డ్యూటీకి వచ్చాం. తమరేంటి లేటు? అంటే మన పార్టీ పిక్స్ కోసం స్టూడియోకి వెళ్ళి వస్తున్నా. అవి ఇక్కడున్నాయి. ఈ మనవి కాదు. మరి ఫోటో స్టూడియో వాడు అలా చెప్పాడే. అంటే నేను కూడా స్టూడియోకి వెళ్ళాక తెలిసింది. అనుకోకుండా వేరే వాళ్ళ పిక్స్ మనకు వచ్చేసాయంట. అవి ఇచ్చేసి మనం తెస్తాను. అలాంటప్పుడు మరి అక్కడికి వెళ్ళినప్పుడు అవే తేవచ్చు కదా. రావు గారు ఓపెన్ చేయకండి, ఎందుకంటే ఇవి రావు గారు మన పార్టీ పిక్సా? చూడు రావు గారు నీకు ఏం చెప్పాను, ఇది మాయ గారు మీరు నేను ఉన్నప్పుడు ఈ ఫోటోలు అనేవి మామూలుగా కామను, అలాంటివన్నీ మనం చూసుకోకూడదు. ఏమిటో ఇది అసలు సిసలైన మన పార్టీ పిక్స్. ఆగాలి, కంగారు ఎందుకు? ఇది గ్రాఫిక్స్ లా ఉన్నాయి. కొంపతీసి కనిపెట్టేసాడే. లా ఉండడం కాదు, ఈ పిక్స్ గ్రాఫిక్స్. రావు గారు ఎక్కడికి వెళ్తున్నారు? నగ్న సత్యాలు బయట పెట్టడానికి. అవును, కొంతమంది నగ్న సత్యాలు బయట పెడితే బట్టలూడదీసి మరీ కొడతారు. అయితే నా దగ్గర కూడా కొన్ని నగ్న సత్యాలు ఉన్నాయి. ఒక్కసారి ఇలా లుక్కించుకోండి. ఏంట్రా శ్రీహరిగా కుచ్చే కమీనే శ్రీహరిగా లఫూట్గా నిన్న దాకా మొన్న వచ్చిన రాముగాని నెత్తిన పెట్టుకుని నన్ను వేస్ట్ గా చూస్తావా? ఇప్పుడు చెప్పండి రావు గారు, ఏమి నగ్న సత్యాలు? నా దగ్గరున్న ఈ వీడియోనా, లేక మీ చేతిలో ఉన్న ఈ ఫోటోలా? నీ దగ్గరున్న వీడియో. ఇప్పుడు ఎవరిని బట్టలు పెంచి కొడతారు? నన్నే. గుడ్. ఇప్పుడు ఈ ఫోటోలు ఎక్కడ కావాలంటే అక్కడ మాడిచి ఫ్రేమ్ కట్టించి పెట్టుకో. అమ్మ రామ్గా నీ దగ్గర నుంచి ఎలాగైనా వీడియో సంపాదించి నిన్ను టైం చూసి దెబ్బ కొట్టకపోతే నా పేరు రామే కాదు. ఆ ఛాలెంజే వద్దనేది. నువ్వు వెళ్ళిపోయావనుకుని వాగేశా. అనవసరంగా నోరు జారినందుకు నీకు పనిష్మెంట్. ఏంటది? ఏం లేదు, ఆ శ్రీహరి గారి దగ్గర నా గురించి బాగా చెప్పి ప్రీకి బయట వాడేవాడో ఎందుకు, మన రామ్ ఉన్నాడు కదా అని చెప్పు. చెప్పిన వెంటనే నన్ను చెప్పించి కొడతారు. కొట్టించుకో. నేను చెప్పను, నాకు చెప్పు దెబ్బలు తినాలని లేదు. అయితే కొరడా దెబ్బలకు రెడీ అయిపో. ఏంట్రా శ్రీహరిగా కుచ్చే? సరే చెప్తాను. అయితే పద. దగ్గొస్తే పక్కిడు దగ్గవచ్చు కదా. తుమ్మొస్తే పక్కూరెళ్ళి తుమ్మాలయ్యా. అయ్యా, అమ్మాయి గారికి పెళ్లి పందిరిలో ఏమైనా సంబంధాలు చూస్తున్నారా అండి? అసలు ఆ విషయం మర్చిపోయినానేంది. ఇదిగో కరెక్ట్ గా గుర్తు చేసినావు. పెళ్లి పేరై కబుర్ చేసి మంచి సంబంధం ఉండి చెప్పమని చెప్పు.
అయ్యా వాళ్ళు వీళ్ళు ఎందుకండి అయ్యా, మనకి తెలుసున్న వాళ్ళైతే బాగుంటుందని. మనకు తెలిసిన వాళ్ళలో ఎవరుండారని? అబ్బాయి రాముళ్ళ ఉండాలి, ఏమంటారు? అవును, పేరు కూడా రాముడు అయితే బాగుంటుంది కదండి అయ్యా. ఈ కాలంలో అట్లాంటి పేరు ఎవరు పెట్టుకుంటారయ్యా? మన రాము పెట్టుకున్నాడు కదండి అయ్యా. మన రాములాగా ఉండేవాడిని చూస్తే సరిపోద్ది కదా, ఏమంటారు రావు? ఏంటన్నయ్యా రావు గారితో చాలా సీరియస్ గా డిస్కస్ చేస్తున్నావు? పెళ్లి గురించి మాట్లాడుతా ఉండా. నీకు తెలుసు కదన్నయ్యా నాకు పెళ్ళంటే ఇష్టం లేదని. పైగా ప్రియ పెళ్ళవకుండా. అయ్యగారు చెప్పింది మీ పెళ్లి గురించి కాదులేండి. ఓ ప్రియాకు పెళ్ళై వెళ్ళిపోతే ఎలా అని నువ్వు రెండో పెళ్లి కోసం ఆలోచిస్తున్నావు? చి, 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 చి. నా పెళ్లి గురించి కదమ్మా, ప్రియమ్మ పెళ్లి గురించి. మొన్నే కదా ప్రియ పెళ్లి గోల నుంచి బయటకు వచ్చింది, అప్పుడే మళ్ళీ దానికి పెళ్ళంటే? నేను అదే చెప్పబోతున్నాను మాయా, అంతలోనే మీరు అదే చెప్పారు. ఈ రోజు కాకపోతే రేపైనా. అన్నయ్య రేపటి సంగతి రేపు చూసుకుందాం. అది సరే, మన రామైతే ఎలా ఉంటుందంటావా? నాకు ఓకే, అయినా ఇంత గొడవయ్యాక ఇప్పుడే దానికి మళ్ళీ పెళ్ళంటే అది ఎలా రియాక్ట్ అవుతుందో. అయినా రామ్ అంటే దాని మనసులో ఎలాంటి ఫీలింగ్ ఉందో తెలియకుండా ఇప్పుడు ఎలా అన్నయ్యా? ప్రియకి కొంచెం టైం అన్నయ్య, అన్ని సర్దుకున్నాక మెల్లిగా ఈ టాపిక్ ఎత్తొచ్చు. నువ్వు అన్నది కూడా కరెక్టే, కొంచెం టైం ఇచ్చి చూద్దాం. అమ్మయ్య, ఎక్కడ రాముగాడిని ఒప్పుకుంటారో అని చచ్చిపోయా. అంత ఈజీగా చావనిస్తానా? నా గురించి ప్రియా కూడా బాగా చెప్పి పెళ్లి కొప్పించకపోతే నేడే విడుదల. మన కామెడీ కింగ్ రావు గారి యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ 24 గంటలు. ఇక నుండైనా నీ హద్దులేంటో తెలుసుకొని ఆ హద్దుల్లో ఉంటూ మంచిది. ఈ సీన్ చూస్తుంటే పట్టపగలే బందేసి చింది అనిపిస్తుంది. జస్ట్ జోక్ చేశాను.